దేశంలోని అంతుచిక్కని ప్రాంతాల్లో వందలాది రహస్యాలున్నాయి. మనకి తెలిసిన రహస్యాలు కొద్ది వరకే. మనకు తెలియని ఇలాంటి ఎన్నో రహస్యాలు ఈ భూమి లోపల మరియు భూమి పైన ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయిన ఒక గృహ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. బీహార్ రాష్ట్రంలోని రాజ్గిరి నగరంలోని సోన్ బండార్ గుహల్లో దాచిన నిధి రహస్యం కూడా ఒకటి. ఈ గుహలోని నిధి కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడ్డ నిధి కన్నా ఈ గుహలోని నిధి అనేక రెట్లు అధికంగా ఉండొచ్చని అంచనా. విలువైన నిధి నిక్షేపాల గురించి ఆ గృహలోని శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ సంపదను కొల్లకొట్టడానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతో మంది చక్రవర్తులు ప్రయత్నించినా అది ఎవ్వరికీ సాధ్యం కాలేదు. బ్రిటిష్ పాలకులు సైతం ఈ నిధిని దోచుకోవటానికి సర్వశక్తులా ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం కూడా విఫలమైపోయింది. దాదాపు 100 ఏళ్లుగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్తలు ఈ నిధిపై ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వాలు కొంతమంది ఔత్సాహికులు తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే ఫలితం మాత్రం శూన్యం. అంతు చిక్కని నిధి ఈ గృహలోకి ఎలా వచ్చింది? ఈ నిధిని ఛేదించే మార్గం ఏంటి? ఆ విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బింబసాలుడికి వయసు పైబడడంతో మగధ సింహాసనం కోసం అతని కుమారుల మధ్య పోరు మొదలయ్యింది. వీరిలో అజాత శత్రువు తన తండ్రి బింబిసారుని సోన్ బండార్ గృహల్లో బంధించి సింహాసనాన్ని అధిష్ఠించారు. అజాత శత్రువు ఇలాంటి దురాగాథలకు పాల్పడతారని ముందే గ్రహించిన బింబిసారుడు తన విలువైన సంపదలను ఈ గృహలో దాచిపెట్టారు. లోనికి ఎలా వెళ్లాలో మార్గం చెప్పమని తన తండ్రికి అన్నం కూడా పెట్టకుండా ఆ నిధి రహస్యాన్ని ఛేదించాలని అజాత శత్రువు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొన్ని రోజుల తర్వాత బింబిసారుడు మరణించడంతో అజాత శత్రువు పిచ్చివాడిగా మారితే బౌద్ధ గురువులు అతని పిచ్చిని నయం చేశారు. బౌద్ధ మత బోధనల ప్రభావంతో అహింస మార్గంలో ప్రయాణించిన అజాత శత్రువు ఆ నిధి గురించి పట్టించుకోవడం మానేశారు. అయితే బింబిసారుడు మరణించే ముందు ఈ గృహ రహస్యాన్ని అర్థం కాని లిపితో ఇందులోనే చెక్కించారు. ఆ లిపిని అర్థం చేసుకొని నిధిని దక్కించుకోవటానికి 2500 ఏళ్ల నుంచి ఎన్నో ప్రయత్నాలు జరిగిన ఫలితం మాత్రం శూన్యంగానే మిగిలిపోయింది. బ్రిటిష్ వారు కూడా పిరంగుల ద్వారా ఆ గృహ ద్వారాన్ని పగలకొట్టడానికి ప్రయత్నించినట్లు ఈ రోజు కూడా సాక్ష్యాలుగా ఉన్నాయి. ఒక పెద్ద రాతి బండను తొలిచి ఈ గృహలోకి ప్రవేశించగానే 10.4 మీటర్ల పొడవు, 5.2 మీటర్ల వెడల్పుతో 1.5 ఎత్తుగల ఒక గది కనిపిస్తుంది. ఈ గదిని ఖజానాను రక్షించే సైనికుల కోసం నిర్మించారు. ఈ గది వెనక వైపు నుండి ఖజానాకి దారి ఉంది. ఈ గదిని పెద్ద రాతి బండతో తయారు చేసిన తలుపులతో మూసివేశారు. వీటిని ఈ రోజు కూడా ఎవ్వరూ తెరవలేకపోయారు. ఇందులో ఒక గోడ పైన అర్థం కాని లిపితో కొన్ని పదాలను చెక్కించారు. వాటిని చదివి అర్థం చేసుకుంటే కొన్ని కోట్ల విలువైన సంపద సొంతమవుతుందని చెబుతూ ఉంటారు ఆ చుట్టుపక్కల వారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.